బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు సినీ పరిశ్రమలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశారు. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లతో కలిపి మొత్తంగా 30 మంది ఇందులో సభ్యులుగా ఉన్నారు. కమిటీకి చైర్మన్గా తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ అధ్యక్షుడు భరత్ భూషణ్, కన్వీనర్గా తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్ వ్యవహరించనున్నారు. సభ్యులుగా ప్రొడ్యూసర్ సెక్టార్ నుంచి 10 మంది, డిస్ట్రిబ్యూటర్ సెక్టార్ నుంచి 10 మంది, ఎగ్జిబిటర్ సెక్టార్ నుంచి 10 మంది ఉన్నారు. రైట్. తెలుగు సినీ పరిశ్రమలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లతో కలిపి మొత్తంగా 30 మంది ఇందులో సభ్యులుగా ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ఫిలిం రిపోర్టర్ అశోక్ మనకి ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. అశోక్, చెప్పండి, ప్రధానంగా తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించి పర్సంటేజ్ల విషయంలో థియేటర్ల నిర్వహణ, అక్కడ జరుగుతున్నటువంటి ఛార్జీలకు సంబంధించి చాలా కీలకంగా మధ్య చర్చలు జరుగుతున్నాయి 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి. సో ఈ నేపథ్యంలో అక్కడ కమిటీ ఏ అంశాలపై ప్రధానంగా దృష్టి సారించబోతుంది? కమిటీ సభ్యుల్లో ఎవరెవరు ఉన్నారు? అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ రాజశేఖర్. యాక్చువల్గా మనం చూస్తున్నాం గత కొంతకాలంగా థియేటర్ల మూసివేత అలా సమస్యల పైన చాలా డిస్కషన్ జరిగింది. ముఖ్యంగా ఆ నలుగురు ఇండస్ట్రీలో ఒక మాఫియా లాగా తయారయ్యారని, ఒక మోనోఫోల్గా తయారయ్యారని చూసాము. గతంలో దిల్ రాజు కానీ, అల్లు అరవింద్ కానీ ప్రెస్ మీట్ పెట్టారు. నిన్నటికి మొన్న బన్నీవాసు కూడా ఇదే విషయం చెప్పాడు. అంటే ప్రతి పావులో వస్తే 10 మంది తినడానికి ప్రయత్నం చేస్తే బాగుంటుంది, నేను ఒక్కడనే తినాలి అనుకునే వాళ్ళనే ఇండస్ట్రీ ఇటువంటి పరిస్థితికి వచ్చింది. పర్సంటేజ్ల విధానంలో ఈ రకమైన మార్పులు రాకపోతే ఇండస్ట్రీ కుదేలే పరిస్థితుంది. ఇండస్ట్రీలో థియేటర్కి వచ్చే సినిమాలు లేరన్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా ఒక రకమైనటువంటి విమర్శలు చేశాడు. ముఖ్యంగా సినిమా హరిహర వీరమను రిలీజ్ సమయంలో ఇటువంటి థియేటర్ల బంధుకు ఇవ్వడం, ఇది కుట్రపూరితంగా రాజకీయంగా కూడా దీనికి రాజకీయ రంగు కూడా పులుముకుంది. దీనితో కావాలనే ఉద్దేశపూర్వకంగా చేశారని చెప్పేసి వార్తలు వచ్చినాయి. దీని మీద ఎంతో చర్చ జరుగుతుంది రోజు రోజుకి. అయితే ఎటకేలకు దీనికి సంబంధించినటువంటి ఫిల్మ్ ఇండస్ట్రీ ముందుకు వచ్చింది. దీనికి సంబంధించిన అనేక విషయాలు పరిష్కరించాలనే ఉద్దేశంతో గతంలో కూడా థియేటర్ల బంద్ అనే విషయం మళ్ళీ జరిగింది. అంటే రెమ్యునరేషన్స్ విషయంలోనూ, అలాగే కాస్ట్ కటింగ్ విషయంలోనూ అనేక సందర్భాల్లో బంద్కు పిలుపునిచ్చిన పరిస్థితులు ఈసారి ఎగ్జిబిటర్స్ ముందుకు వచ్చి చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇండస్ట్రీ ఒక రకమైనటువంటి కమిటీ వేసింది. మొత్తం నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, ఈ ముగ్గురు, అంటే ఇవి ప్రధానమైన నిర్మాత సినిమా తీస్తే డిస్ట్రిబ్యూటర్ డిస్ట్రిబ్యూషన్ చేస్తే, ఎగ్జిబిటర్ అంటే థియేటర్స్ ఓనర్స్ ఇది చేస్తారు. అంటే వీళ్ళ ముగ్గురు చుట్టేనే ఇండస్ట్రీ మొత్తం కూడా ఆధారపడి అంటే కీలకమైనటువంటి ఈ సంఘాలు ఇవి. దీంట్లో 30 మందిని సభ్యులుగా కమిటీ చేశారు. ముఖ్యంగా దీనికి ఎవరంటే ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు భరత్ భూషణ్ అధ్యక్షుడిగా ఉన్నాడు. కన్వీనర్ గా దామోదర్ ప్రసాద్ ఉన్నాడు. అయితే వీళ్ళు ఏం చేశారంటే ఒక్కొక్క సెక్టార్ నుంచి 10 మంది నిర్మాతల్ని, 10 మంది డిస్ట్రిబ్యూటర్ని, 10 మంది ఎగ్జిబిటర్ని కూడా సెలెక్ట్ జరిగింది. ముఖ్యంగా ప్రొడ్యూసర్ సెక్టార్ నుంచి సభ్యులుగా దామోదర్ ప్రసాద్, దిల్ రాజు, ప్రసన్న కుమారు, పి కళ్యాణ్, రవికిషోర్, రవిశంకర్, నాగవంశీ, డివివి దానయ్య, స్వప్న దత్, సుప్రియ, వీళ్ళందరూ కూడా ప్రొడ్యూసర్ సెక్టార్ నుంచి కూడా ఒక 10 మంది సభ్యులుగా ఉన్నారు. అలాగే డిస్ట్రిబ్యూటర్ సెక్టార్ నుంచి ముఖ్యంగా భరత్ భూషణ్ ప్రస్తుతానికి ఈ కమిటీ కూడా అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాడు. సుధాకర్ రెడ్డి, ఎం సుధాకర్, శిరీష్ రెడ్డి, వెంకటేశ్వరరావు, రామదాసు, నాగార్జున, సీడెడ్ కుమార్, భరత్ చౌదరి, వీళ్ళందరూ కూడా డిస్ట్రిబ్యూషన్ నుంచి, వీళ్ళు మెయిన్ డిస్ట్రిబ్యూషన్స్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి వీళ్ళు 10 మంది తీశారు. ఇక ఎగ్జిబిటర్ నుంచి ఎవరైతే ఈ థియేటర్లకు సంబంధించిన కీలకమైనటువంటి వ్యక్తులు, థియేటర్లు ఉన్నటువంటి వ్యక్తులు రామ్ ప్రసాద్ ఒకరు, సురేష్ బాబు, సునీల్ నారంగ్. సురేష్ బాబు అంటే డి సురేష్ బాబు, సునీల్ నారంగ్ అంటే ఏషియన్ థియేటర్ సంబంధించినటువంటి ఆయన సునీల్ నారంగ్, వీరనారాయణరావు, శ్రీనివాసరావు, అనుపమ రెడ్డి, బాలగోవింద్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి, శివప్రసాద్ రావు, విజయేందర్ రెడ్డి, వీళ్ళందరినీ కూడా కమిటీ చేశారు. ముఖ్యంగా వీళ్ళు ఏంటంటే అంతర్గత సమస్యలు ఏంటి, దీన్ని కూలంకషంగా, ఎందుకంటే ఇటు ప్రభుత్వాల నుంచి కూడా ఇటువంటి విమర్శలు రావడం, ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఎగ్జిబిటర్ రావడం, అంటే ఎప్పుడైతే సినిమా బంద్ జరిగిందో ఇక సినిమా ఇండస్ట్రీ దాదాపు క్లోజ్ అయినటువంటి పరిస్థితి. థియేటర్ రాకపోవడానికి అనేక సమస్యలు ఉన్నాయి, కారణాలు ఏంటి అనేది కూడా విశ్లేషించుకొని అసలు ఏది సాధ్యం అసాధ్యం అనేది కూడా అంతర్గతం చేస్తున్నారు. ప్రస్తుతానికైతే థియేటర్స్ బంద్ అయితే లేనప్పటికీ ఒక కమిటీ, ఈ కమిటీతో
సమగ్రమైనటువంటి ఒక నివేదిక ఇవ్వడానికి ఇండస్ట్రీకి చెప్పడానికి వీరు కూడా చేస్తున్నారు. 24 సాక్ష్యాలకు సంబంధించినటువంటి సలహాలు అయితే ఇప్పటికే తీసుకొనున్నారు. అయితే వీరి ద్వారా వచ్చేటువంటి అనేక అంశాలను కూడా పరిగణలోకి తీసుకొని ఈ థియేటర్కు ముందు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఒక నిర్మాత ఇండస్ట్రీకి వస్తే అతనికి ఎట్లా సెక్యూర్ చేయాలి, సినిమా రిలీజ్ ఎట్లా చేయాలి అనేది కూడా ముఖ్యంగా చేయబోతున్నారు. దీనికి సంబంధించిన కూడా ఆ తర్వాత కూడా ఇటు కొన్ని బెనిఫిట్స్ కావాలని, అంటే ఇండస్ట్రీకి కొన్ని బెనిఫిట్స్ కావాలి, అంటే థియేటర్స్ నుంచి కావచ్చు, ట్యాక్స్ నుంచి వచ్చాయి. అవన్నీ ఏపీ తెలంగాణ ముఖ్యమంత్రులు కూడా కలిసేటువంటి అవకాశం ఉంది రాజశేఖర్. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ అశోక్.